వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా టిఎస్ చేతన్ బాధ్యతలు స్వీకరణ. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తా కలెక్టర్. వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ వీఆర్ఏ వారసుల జేఏసీ జిల్లా చైర్మన్ హరీష్. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం. వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించలేం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్గా టిఎస్ చేతన్ కలెక్టర్లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ నుండి ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లాను మరింత అభివృద్ధిలో తీసుకెళ్లడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు కలిసి పనిచేద్దామని కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు సత్యసాయి జిల్లాలో 3 కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అండి, జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తే దాంతోపాటు రాప్తాడు మండలం నుంచి, రాప్తాడు కాన్స్టిట్యూన్సీ నుంచి 2 మండలాలు రామగిరి అండ్ కన్యాకుమారి మనకి జిల్లాలో ఉన్నారు. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందుగా ఎలా తీసుకెళ్తాం, నెక్స్ట్ కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తాము. ఐ విల్ బి ఏ ఫెసిలిటేటర్. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాలు ఏర్పడింది. చాలా వరకు కలెక్టరేట్లు కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా, అలాగే అరుణ్ రావు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదే ప్రాతిపదికగా నేను కూడా జిల్లాను స్టేట్ లెవెల్లో మనకి అన్ని పారామీటర్స్ కూడా ముందంజలో ఉండాలని మా వంతు నేను ప్రయత్నిస్తాను. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు, అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేస్తాం. అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తుంది. కాబట్టి జిల్లాని ఎలా మనకి తీసుకెళ్దాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఫ్రీ శాండ్ పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా మనకి 5 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. మా 2 ఉద్యోగాలు, ఒకటి బత్తలపల్లి, రామగిరి, ఒకటి అక్కడి ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దానికి పేమెంట్ కూడా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ చేశారు. ఇవన్నీ కూడా మండే నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి దీన్ని కూడా మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జిల్లాలో పెన్షనర్స్ 27 lakh పెన్షనర్స్ ఉన్నారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో 81-85 జీవో ప్రకారంగా 16,758 మంది వీఆర్ఏలకు ఉద్యోగాలు రెగ్యులర్ చేశారని, మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని గత గవర్నమెంట్ జీవో జారీ చేసిందని తెలంగాణ వీఆర్ఏ వారసుల జేఏసీ భూపాలపల్లి జిల్లా చైర్మన్ చెన్నపురి హరీష్ రావు తెలిపారు.
సర్కులర్ జారీ అయ్యి సంవత్సర కాలం గడుస్తున్నా 61 సంవత్సరం దాటిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని చెన్నపూరి హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ గంధం సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూతం రాజు, కోశాధికారి చెన్నూరి కరుణాకర్, మేనక, మధుసాయి వరుణ్ పాల్గొన్నారు. అనగా తేదీ 10/7/2024 రోజున తెలంగాణ రాష్ట్ర 61 సంవత్సరాల వీఆర్ఏ వారసుల జేసీ పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారికి భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత సంవత్సర కాలం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20,558 మంది వీఆర్ఏలలో 16,750 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటి వరకు వీఆర్ఏ వారసులకి జీవో ఇంప్లిమెంట్ చేయమని సంవత్సరం నుంచి కూడా ఆ జీవో వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటివరకు అమలు చేయలేదు. 3,797 మంది వీఆర్ఏ వారసులం ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మేము రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ తిరగని ఎమ్మెల్యే అంటూ లేడు, తిరగని మినిస్టర్ చుట్టూ అంటూ లేదు. అందరి చుట్టూ తిరుగుతున్నాము. మేము ఎప్పటికీ రిప్రజెంట్ చేసుకుంటూ వినతి పత్రం ఇస్తున్నాము. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోతున్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 3,797 మంది వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 61 సంవత్సరాల వీఆర్ఏ వారసులకి అనగా 3,797 మంది వీఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వకపోతే రానున్న రోజులలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పకనే చెప్తున్నాము. కావున జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలో పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ, కృష్ణ హరే హరే నామస్మరణతో పురవీధులన్నీ మార్మోగాయి. అంగరంగ వైభవంగా అశేష భక్తజనం రథయాత్రలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సురభి నవీన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుట్ల మెట్పల్లి కతలాపూర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హరే కృష్ణ 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 హరే రామ. ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు హరే కృష్ణ నామండి. అలాగే మన మధ్యకు జగన్నాథుడు మన మధ్య వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడికి మనం హరినామంతో ఆ భగవంతుడి యొక్క పవిత్రమైన శబ్దాలతో మనం అందరూ కూడా స్వాగతం పలుకుతాము. మాతో పాటు అందరూ పెట్టారండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇలాగే ముఖ్యమైన రోడ్డు వెంబడి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ గాంధీ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ వాసవి కళ్యాణ మండపం వద్ద ముగుస్తుంది. అక్కడ కార్యక్రమంలో
ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పింఛన్లు వాలంటీర్లతో ఎందుకు పంపిణీ చేయలేదని వైసీపీ సభ్యులు ప్రశ్నించడంతో మడగసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ధీటుగా సమాధానమిచ్చారు. ఇంటింటికి పింఛన్ అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఇంటింటికి పింఛన్ పంపిణీ చేశామని తెలిపారు. వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించమని మీరు ఎలా చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు. అసలు దాదాపు 700 బోర్లు ఉంటే 450 బోర్లు నీళ్లు లేకపోయినా 18 చెట్లు కూడా 5 సంవత్సరాలు తీసుకోలేదు. జేజేఎం వరుస 5 లక్షల రూపాయలు నామినేషన్ గత ప్రభుత్వంలో సర్పంచులతో ఎంపీటీసీలతో చేయించాల్సినటువంటి పనులు కూడా చేయించలేదు. ప్రజల పక్షాన గతంలో మీరు ఏం చేశారు సార్? ఈ రోజు మీరు కోట్ల రూపాయలు కాగితాల వరకు పరిమితమైన 5 సంవత్సరాల్లో ఆచరణ లేదని చెప్తున్నారు కదా, స్పష్టంగా చెప్పండి. దాన్ని కోట్ల వరకు 20 కోట్ల రూపాయల బడ్జెట్ బిల్లులు క్లియర్ అయింది. మడకశిర మాజీ శాసనసభ్యుడు 4 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఆ లెక్కలు తీర్చారు. మధ్యలో తాగునీటి కష్టాలు ఇబ్బంది పడతా ఉంటే శాసనసభ్యులు కోట్లలోకి 20 కోట్లు 30 కోట్లు పెట్టి మీరు వాటర్ వేస్తారా? వాటర్ బిల్లులు శాంక్షన్ చేస్తారా? ఎస్సీ గారు ఏఎస్ఆర్ కంపెనీ వచ్చేసి సత్యసాయి కింద సత్యసాయి బోర్డు కింద పనిచేస్తున్నారు. ఆయనకి సార్ ఎవరు పనిచేస్తాను అంటే అడగలే, మీరు ఎక్కడికి పని చేయించారు, అది ఎక్కడికి బడ్జెట్ వచ్చింది, మీరు శాసనసభ్యులు టోటల్ బిల్లు శాంక్షన్ చేశారా లేదా అనేది మాత్రం నేను అడుగుతున్నా. ఇవి ఆరోపణలు ఉన్నాయి. మడకశిర మాజీ శాసనసభ్యుడు 4 కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేసుకున్నారు. ఎక్కడ వెళ్ళాయి? మాకు కుక్కీలు నీళ్లు లేవు. మీరు శాసనసభ్యులకి మాజీ శాసనసభ్యులు టోటల్కి కాబట్టి నెక్స్ట్ వీక్ ఒక మదర్సీన స్పెసిఫిక్ గా ఒక రివ్యూ లాగా పెడతాము. మదర్సీన ఏ ఇష్యూ పెండింగ్ ఉన్నాయి, ఏ స్కూల్ ఏ ఫేజ్ వరకు కంప్లీట్ అయింది, క్లాస్ పెట్టారా లేదా, ప్లస్ హెడ్ మాస్టర్ అకౌంట్ ఎన్ని డబ్బులు ఉన్నాయి చూసి ఒక మీటింగ్ ఒక పెడతాము. ప్లస్ సార్ కూడా చెప్పినారు, గోదా కలెక్టర్ సార్ కూడా ఈ రోజు రేపు జాయిన్ చేస్తూ ఉన్నారు. సరే చేస్తూ కూడా థ్యాంక్ యూ సార్. చెప్పులు సంతకం పెట్టాలా? చెప్పుల మీద సంతకాలు అయిపోయినాయి, ఇక్కడ వర్క్ జరగగా నిర్మాణాలు ఆగిపోయినాయి, డబ్బులు మాయమైపోయినాయి. ఏం జరిగింది సార్? మొత్తం రాయలసీమ మొత్తం ఒక విద్యా కమిటీ సలహాదారు ఆధ్వర్యంలో జరిగినాయి. మొత్తం ఆయుధాలు, సిమెంట్ ఇవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. 4 నెలలైతే భోజనం ఒక్క స్కూల్లో కూడా అసలు వర్క్ జరగల. మొత్తం సమాధానం చెప్పడం తర్వాత సత్యసాయి జిల్లాకి పూర్తిగా అన్యాయం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు లేవు. మొత్తం ప్రతి శాఖకు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల నాకు అభివృద్ధి అనేది శూన్యం. దయచేసి రెగ్యులర్ అధికారులను నియమించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ప్రతి శాఖకు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల కింది స్థాయి సిబ్బంది సరిగా ఉద్యోగుల పంపకాలనే, ప్రభుత్వ కార్యాలయాలనే, కొత్త జిల్లా ఏర్పడిన 1 రూపాయి అభివృద్ధి బడ్జెట్ లేదు. ఆషాఢం మాసం ప్రారంభం సందర్భంగా సకాలంలో వర్షాలు కురవాలని, రైతులందరూ సంతోషంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా చెన్నా కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో నివసిస్తున్న చిన్న పెద్ద కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటి కోడలు చెగిచెర్ల ఉమాదేవి తొలి బోనం శ్రీ పెద్దమ్మ తల్లికి సమర్పించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీ నాయక్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1964లో మొదటిగా మహబూబాబాద్ నియోజకవర్గం ఏర్పాటైన సమయంలో పట్టణంలో 5,000 జనాభా ఉందని తాగునీటి సౌకర్యం కోసం 5,000 జనాభా మాత్రమే నీటి పైప్లైన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఇప్పటి అవసరాల దృష్ట్యా వాటర్ పైప్లైన్ నిర్మాణం కోసం 20 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీల్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల రమేష్ గారు, అలాగే ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ అన్న గారు, అదేవిధంగా కేసముద్ర మండల పార్టీ అధ్యక్షులు ఉల్లం నాగేశ్వరరావు గారు, వార్డ్ కౌన్సిలర్ పోతురాజు గారు, అలాగే నెల్లికూతురు మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారు, అలాగే జిల్లా సీనియర్ నాయకులు దసరన్న గారు, అలాగే గూడూరు మండల పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న గారు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత 1964లో ఈగల కృష్ణారెడ్డి గారు మొట్టమొదటి శాసన సభ్యులు ఉన్నప్పుడు మనకు 5,000 జనాభా ఉండే మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్లో వారు అప్పుడు తాగునీటి సౌకర్యం కొరకు కేవలం 5,000 మంది జనాభాకు సరిపడా పైప్ లైన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 64వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మంచినీటి సమస్యను పరిష్కరించలేకపోయిండ్రు. అందుకే నేను పదే మొన్న మిషన్ భగీరథ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం టోటల్ ఫెయిల్యూర్. మహబూబాబాద్ పట్టణంలో ఇప్పటి వరకు ఒక 2-3 బజార్లకు పైప్ లైన్ సిస్టమ్ వేసి ఆ పైప్ లైన్ సిస్టమ్ కూడా ఓవర్ ట్యాంకులకు సరైన నిర్మాణం లేకపోవడం వల్ల ఓవర్ ట్యాంకుకి నీళ్లను పంపించకపోవడం, ఇప్పటికును ఇంతకు ముందు ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ఉందో ఆ పైప్ లైన్ సిస్టమ్ ద్వారానే మహబూబాబాద్ పట్టణ ప్రజలకు నీళ్ళు అందుతూ ఉంది. అందుకే నేను అనేక మార్లు మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు ఈ ఏదైతే మనకు పైప్ లైన్ ఇబ్బందులు ఉన్నాయో, తాగునీటి సౌకర్యాలు లేకుండా మహబూబాబాద్ మండలం ఏర్పడ్డది. మండలం తర్వాత నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్తో పాటుగా తర్వాత మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ కూడా మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్ ఉంది. తాగునీటి సమస్యను తప్పగా మనం పరిష్కరిద్దామని వారు ఒక మంచి సదుద్దేశంతో ఈ ఫైల్ను మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పెట్టగానే నిన్న సాయంత్రం మనకు 20 కోట్ల రూపాయల నిధులతోటి మంచి నీటి సౌకర్యానికి పైప్ లైన్ సిస్టమ్ వేయాల్సిందిగా వారు నిన్న మనకు ఆర్డర్ చేయడం జరిగింది. మేము మన ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత మున్సిపల్ కమిషనర్తో పాటు డీ గారితో మాట్లాడి వెంటనే దీనికి డిపిఆర్ తయారు చేసి ప్రతి ఒక్క కాలనీలకు సంబంధించి ఎక్కడ కూడా మంచి నీటికి ఎద్దడి ఉంది, మాకు నీళ్లు రావట్లేదనే ఎవరు ఏ ఒక్క ఓటర్ కూడా మనకు నీళ్ళ ఇబ్బంది ఉందని చెప్పే విధంగా మీరు దీన్ని డిపిఆర్ తయారు చేయడం అని చెప్పి వారు ఆదేశం జారీ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మన నియోజక బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా టిఎస్ చేతన్ బాధ్యతలు స్వీకరణ. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తా కలెక్టర్. వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ వీఆర్ఏ వారసుల జేఏసీ జిల్లా చైర్మన్ హరీష్. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం. వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించలేం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.